నూతన సంవత్సరాన్ని కూర్చున్న గోల మన కొత్త ఏం కాదు. ఇది వస్తుంది అనగానే స్కూల్ లైఫ్లో నుండి గ్రీటింగ్ కార్డులు పట్టుకుని తిరిగేవాళ్ళు. ఇది వస్తుంది అనగానే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏ కొత్త ముగ్గు వేసేయాలా అని తిరిగేవారు. ఇది వస్తుంది అంటే చాలామంది దీన్ని ఎలా సెలబ్రేషన్ చేయాలి, ఎప్పుడూ రొటీన్గా తినే మాంసం కాకుండా అదేదో కోడి ఉంటుందండి, కోడి టర్కీ కోడి ఎక్కడ దొరుకుతుందా అని తిరుగుతారు. కొన్ని కోళ్ళు ఉన్నాయండి, అది బ్లాక్ నల్ల కోడి అని ఏదో ఉంటుంది, అది చాలా ఇవి కాస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ విధమైన సెలబ్రేషన్స్ మనకు తెలుసు. ఒకప్పుడు 31st నైట్ అనగానే మనకు నిద్ర వచ్చేది కాదు. ఆ సెలబ్రేషన్లో ఈ విధమైన ఈ ఊగిసలాట ఉండేది. కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, బయటోళ్ళ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని ఎరిగిన మనకి బైబిల్లో ఉన్న కొన్ని కాలగతులను గురించి మనకు తెలియాలి. మీరు ఎన్ని ప్రసంగాలు విన్నారో నాకు తెలియదు, కానీ నూతన సంవత్సర సందేశాలు నాకు తెలియదు, కానీ లైఫ్ లాంగ్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నా జీవితానికి అవసరం, మీ జీవితానికి అవసరం, మన జీవితాలకు అవసరం. ఇక వెళదాం ఆలస్యం చేయకుండా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నవి గనుక రాయమని నాతో చెప్పుచున్నాడు. ఆగుతాం. ఇక ఎవరు ఇంకా అటు ఇటు తిరగొద్దు దయచేసి, ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా అలా కూర్చోండి శ్రద్ధగా. రాయబడిన సంగతి చూడండి. సింహాసనం మీద ఎవరో కూర్చున్నారట. ఎవరు సింహాసనం మీద కూర్చున్నది? దేవుడు. సింహాసనం అనగానే దేనికి అర్థం అండి? అన్నిటి మీద అధికారి అని అర్థం, ఇంక్లూడింగ్ టైం. కాలము మీద కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్నవాడు సమస్తాన్ని నూతనం చేయాలనుకుంటున్నాడు. చాలామంది రెఫరెన్స్ ఎక్కడ కోట్ చేస్తారంటే అది న్యూ ఇయర్ కోట్ చేస్తారు. అది నూతన సంవత్సరానికి సంబంధించిన రెఫరెన్స్ కాదు. ఒక నూతన యుగం ఎదురు చూస్తుంది. సమస్తాన్ని అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను, ఈ కనబడుతున్న కాలాన్ని, కనబడని అనేకమైన పదార్థాలని, దృశ్యాన్ని, అదృశ్యమైన దాన్ని, మనకు కనబడుతున్న డైమెన్షన్స్, 3 డైమెన్షన్ ఏదైతే ఉందో, మనకు కనబడిన అదర్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నావో, వీటన్నిటినీ ఒక న్యూ వేలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అంటే ఒక ప్రాజెక్ట్ దేవుడికి ఉందన్నమాట. ఒక పెద్ద ప్రణాళిక దేవునికి ఉంది. ఆ పెద్ద ప్రణాళిక జరగాల్సి ఉంది, ఇంకా జరగలేదు, జరగాల్సి ఉంది. అయితే ఈ యుగాల గూర్చిన ప్రస్తావన మనకు తెలియాలి అంటే ఒక్క పదంతో బయలుదేరదాం. ఇక దర్యాప్తు లోతుల్లోనికి వెళ్దాం. మర్చిపోకండి, వాడి గురించి మనం వినబోతున్నాం. మీరు సీరియస్గా వినండి. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని తనను తాను అప్పగించుకున్న. మనల్ని ఎక్కడి నుంచి విడిపించాలనుకుంటున్నాడట? దుష్టకాలము, దుష్టుడి యొక్క కాలము. ఒక దుష్టకాలంలో మనం ఉన్నామంటే మనం అనుకుంటున్నాం మనం 2023 నుంచే ఈడుపడుతున్నాం అనుకోకండి. 2023 అయినా, 2024 అయినా, 2025 అయినా, 2050 అయినా, మొత్తం ఈ కాలాన్ని బైబిల్ ఏముందో చెప్పినా ఇది ఈవిల్ ఏజ్ అందుదాన్ని. సాతాన యుగం, దుష్టయుగం. ఈ దుష్టయుగంలో
దేవుడు మనల్ని బయటికి లాగాలనుకుంటున్నాడు. కేవలం మనం ఆలోచించేది ఇయర్ బై ఇయర్ ఇదే ఆలోచిస్తాం, కానీ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఆలోచించాల్సింది ఒక దుష్టు అంటే బైబిల్లో కాలాలు చెబుతుంది. అది 2023 2024 కొరకు కాదు, కొన్ని కాలాలు ఉన్నాయి. అందులో కాలం నడుస్తుంది. ప్రస్తుతానికి నడుస్తున్న కాలం ఏంటంటే దయ్యపు కాలం నడుస్తుంది. వాడి మీద చూడండి, వీలైతే వాడి కాలం నడుస్తుంది. వాడి కాలం ఎలా నడుస్తుందంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. వాడి కాలం నడవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకరోజు ఈ కాలం స్టార్ట్ అయ్యింది. ఎక్కడి నుండి? ఏదేను తోటలో నుంచి స్టార్ట్ అయింది. బాగా వినండి. ఏదేను వనములు అంటే మీకు అర్థమవుతుందో లేదన్నమాట. అంటే ప్రస్తుతానికి ఈ సమాజం మీద వాడే పనిచేస్తున్నాడంటే బైబిల్ రాడికల్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఎస్, వాడే పనిచేస్తున్నాడు. మీరు అనుకుంటున్న జగన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ రేవంత్ రెడ్డి కానీ, అక్కడ కేసీఆర్ కానీ, సెంట్రల్లో ప్రధాని మోడీ కానీ, ఇవేం కాదండి. వెనకాల నేను మరలా చెప్తున్నాను, ఒకడు పనిచేస్తున్నాడు. ఆ పని చేసేవాడు ఎక్కడి నుంచి పని చేస్తున్నాడంటే, అదిగో మీరు గమనిస్తున్నారు లేదు, అది ఊహా చిత్రం మాత్రమే. ఈ ప్రపంచాన్ని వాడు ఆవహించి ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని వాడు ఆవహించి పట్టాడు. వాడు ఎక్కడి నుంచి ఉన్నాడంటే, ఇదిగో ఏదేను తోటలో నుంచి ఉన్నాడు. నేను అడుగుతున్నానండి క్వశ్చన్, మీరు బైబిల్ చదువుకున్నారు కనుక, సమస్త భూమి ఎవరిదండి? దేవుడిది. సమస్త సృష్టి ఎవరిదండి? దేవుడు. సమస్త మానవాళి ఎవరికి సంబంధించిన వారండి? కానీ విషయం చెప్పనా, సొమ్ము ఒకరిది, సోకొకరిది. ప్రస్తుతానికి జరుగుతున్న యుగం బైబిలే చెప్తుంది, ఇది దుష్ట యుగం. మీరు మనుషులను గమనించండి, దుష్టయుగం. మనుషుల యొక్క చర్యలను గమనించండి, దుష్టయుగం. వాడు ఏం చేశాడంటే, వాడు మనుషులను తన కిందకు లాక్కున్నాడు. భూమి అయిందే, మనుషులు ఆయన వారే, కానీ వాడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశాడు. చాలా క్రూరుడు. వాడు ఏం చేశాడు తెలుసా? మీరు మాట గమనించండి. ఏదైనా చోట్ల ఒక మాట ఉంటుంది మనకి, ఏదైనా వనానికి ఒక మాట ఉంటుంది. ఇదిగో పైన ఆకాశ పక్షులే కానీ, కింద భూమి మీద పాకుతున్న జంతువులే కానీ, సమస్త సృష్టిని వేలండి. మరో మాట ఉంటుంది కీర్తనలో, ఇదిగో సమస్త సృష్టిని చేసిన దేవుడు మానవాళి పాదాల కింద పెట్టి మనుష్యుడికి ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. నా మాట బాగా వినండి. మనుష్యుడికి అధికారం ఇచ్చాడు అంటే ఈ సృష్టి మీద ఎవరు అధికారం అయి ఉండాలి చెప్పండి? దేవుడి తర్వాత మనుష్యుడు. ఇప్పుడు ఈ మనుష్యుడి చేతుల్లో దేవుడు పెట్టాడంటే ఈ యూనివర్స్ని మేనేజ్మెంట్ చేయవలసిన హక్కు, రైట్స్ మనిషికి ఉన్నాయి. ఏ హక్కులైతే దేవుడు ఎవరి చేతుల్లో పెట్టాడో, ఇప్పుడు ఆ హక్కులు వీడి చేతుల్లోకి రావాలంటే హక్కులకు హక్కుదారులైన వారిని చెప్పండి లాగేశాడు. ఆ మాట అర్థమవుతుందా? పేరుకు దేవుడు మనుషులే, పేరుకు దేవుని భూమే, పేరుకి దేవుని సృష్టే, కానీ ఈ అధికారం అంతా ఎవరి చేతుల్లో అయితే దేవుడు పెట్టాడో ఇప్పుడు వాణ్ణే లాగాడు. అవ్వమ్మను లాగేశాడు, ఆదామును లాగేశాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న అధికారాలు లాగేశారు. అందుకే ఈ వరల్డ్ అంతా దేనితో నిండిపోయిందంటే డెవిల్ స్పిరిట్తో ఉంది. మీరు చూసారా? మీరు చూస్తున్నారా? చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, అవి ఎందుకు అలా జరుగుతున్నాయి, ఇవి ఎందుకు అలా జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడు, దేవుడు అధికారి అయితే ఏం చేస్తున్నాడు, రేపులు ఎందుకు జరుగుతున్నాయి, మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి, మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకడున్నాడు, నీకు అర్థమవుతుంది అది చెప్తున్నా. వాడు అండర్లో జరుగుతుంది, వాడు ఆపరేట్ చేస్తున్నాడు, వాడు నడిపిస్తున్నాడు, వాడు వెనకాల నడుస్తుంది. అది 2023 అయినా, 2022 అయినా, 2020 అయినా, ఇదంతా దాటి 3 సంవత్సరాల తర్వాత 2024 అయినా క్యాలెండర్ మారుతుంది తప్ప వాడి చేతుల్లో నుంచి అధికారము మారదు. మీకు వచనాలు తెలుసని నేను తేల్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరో మాట నేను చెప్తాను. సాతానుగాడి చేతిలో ఎంత అధికారం ఉన్నా దేవుడు పర్మిషన్ లేనిదే చెప్పండి ఎంట్రు కూడా రాలదన్నాడు దేవుడు. ఈ స్టేట్మెంట్ ఎక్కడ జరిగిందంటే మీరు యోబు దగ్గర గమనించండి. తీసుకో, నీకేం కావాలో తీసుకో, కండిషన్స్ అప్లై అవుతాయి.
యోబు ప్రాణం జోలికి పోకన్నాడు. అంటే పర్మిషన్ ఆయనే ఇస్తున్నాడు. ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు? ఆయన చిత్తమును నెరవేర్చలేని దగ్గర, ఎక్కడైనా లొసుకులు లోపాలు ఉన్న దగ్గర, దేవుని చిత్తం జరగట్లేదని గమనించిన దగ్గర దేవుడే చెప్పండి పర్మిషన్ ఇచ్చేస్తాడు. మీ ఇంట్లో ఉంటారు ఎలాంటి వాళ్ళు చూడండి, మన స్నేహితులు ఉంటారు ఎలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు అర్థమవుతుంది. నేను అడుగుతున్నాను, సాతానికి ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనము దొరుకుతామంటే మీకు డైరెక్ట్ ఆన్సర్ అర్థం అవ్వాలి. దేవుని చిత్తం మన లైఫ్లో ఎప్పుడైతే జరగదో చెప్పండి, వాడి చేతుల్లోనే కూర్చుంటాం వెళ్ళి. ఆదాం ఎందుకు దొరికేస్తాడు చెప్పండి? దేవుని చిత్తం చేయలేదు కనుక. అవ్వం ఎందుకు దొరికేసింది చెప్పండి? దేవుని చిత్తం చేయలేదు కనుక. యోబు ఎందుకు దొరకలేదు చెప్పండి? దొరికినట్టే దొరికి. ఎందుకు దొరకలేదు చెప్పండి? నీతికి పడి నిలబడ్డాడు కనుక. దావీదు కూడా ఎందుకు దొరికేశాడు చెప్పండి? యుద్ధం చేయాల్సినాడు, దేవుడి చిత్తంలో లేకుండా ఇంటికాడ కూర్చొని ఆయన సుఖపడుతున్నాడు కనుక దొరికేశాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు 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 నేను ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, మీరు ఎవరైనా మీరు తీసుకోండి, అది స్త్రీ అయినా పురుషుడైనా పిల్లోడు పెద్దోడు, దుష్టత్వంలో ఎలా ఉండిపోయారయ్యి అంటే, దేవుని చిత్తాన్ని ఎవడైతే నెరవేర్చారో వాళ్ళు ఖచ్చితంగా ఎవడ అండర్లో ఉంటారు. మనం దేవుడు 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 అని మన గుండెలు బాదుకుంటాం, అలాగే దేవుడు అంటే లైట్గా తీసుకుంటారు. ఎందుకు? వాడు ఆడ అండర్లో ఉన్నారు. దేవుడు దేవుడు అని మనం మాట్లాడుతుంటాం, వాళ్ళ బుర్రకెక్కదు, వాళ్ళకి అన్నీ ఎక్కుతాయి. వాడి దగ్గర కూర్చోబెట్టుకుని జో కొట్టి వాడు ఏం చేస్తాడు చెప్పనా, లాలన చేస్తున్నట్టే చేసి 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 ఈ 2 కళ్ళు పొడిసేస్తాడట వాడు. బైబిల్లో చూస్తారా వచ్చును చూడండి, కళ్ళు పెద్దవి చేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని స్వరూపు అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి, అదే నేను చెప్తున్నాను, ఎందుకు మనకలాగా దేవుని విషయాలు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువంటే చెప్పండి, ఆడు మూసేస్తాడు. వాడు ఎలక్కుండా మూసేస్తాడు. వాడికి మనం ఎంత చెప్పినా వాళ్ళ మనోనేత్రాలకు ఎక్కదు. ఎందుకంటే ఆల్రెడీ వారికి దక్కేశారు. ఆ దక్కేసిన వాడి చేతుల్లో వాడు 2 కళ్ళు చెప్పండి మూసాడు. నువ్వు గింజుకో గింజుకో, యేసుప్రభు సువార్త కొరకు ఎంతైనా చెప్పు, గింజుకో గింజుకో, అది కాదు ఇది కాదని ఎంతైనా చెప్పు, ససే మేరా ఇంచు కూడా వాళ్ళ బుర్రలకి ఎక్కదు. ఎందుకు చెప్పిన వాళ్ళు దొరికేస్తారు. మరో మాట నేను చెప్పిన, వాళ్ళకి ఎంత చెప్పే ప్రయత్నం చేసినా సత్యం పట్ల వాళ్ళకి అవగాహన కన్నా, చెప్పే సువార్త పట్ల అవగాహన కన్నా తిరగేసి క్వశ్చన్లు అడుగుతారు. ఈ లోకం ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటి చెప్పనా, దేవుడు అనేవాడే ఉంటే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయండి ఎవ్రీ ఇయర్? దేవుడు అనేవాడే ఉంటే జనాలను చంపేసే కరోనా వ్యాధులు ఎందుకు వస్తాయండి? దేవుడు అనేవాడే ఉంటే ఆయన ఏమైపోయాడని అడుగుతున్నాను. నేను రివర్స్ అడుగుతున్నాను, దేవుడు అనేవాడే ఉంటే అన్నావు కదా, ఆయన ఎక్కడున్నాడో ఎప్పుడైనా ఎతికావా? నేను అడుగుతున్నాను. ఉన్నాడా అని అడుగుతున్నా. ఉన్నాడో లేదో ఎప్పుడైనా ఎతికావా? ఎతకో. ఎతుకుతాం రమ్మంటే రావు. మరి ఏం చేస్తావు? అచ్చు పిలాతలా చేస్తావు. పిలాతు అడిగాడు యేసుప్రభుని ఎదురుగా నిలబెట్టి, ఏమని, నువ్వెవరివి అని అడిగాడు. యేసుప్రభు వారు అన్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని. వెంటనే వాడికి స్ట్రైక్ అవ్వాలి కదండి, సత్యం అంటే ఏంటి, సత్యం అంటే డెఫినేషన్ ఏంటి, సత్యాన్ని కూర్చున్న అవగాహన ఏంటి, ఇవి అడిగాడండి. వాడు అడగడు. నువ్వెవరు అని అడిగాడంటే, నువ్వు ఎక్కడుంటావు ఎవరు అంటే ఎప్పుడు ప్రశ్న అదే. చూడండి, దేవుడు ఎక్కడున్నాడని అడిగారే తప్ప ఆయన చెప్పింది కాస్త నిదానించి విన్నారా చెప్పండి. పైపెచ్చుకాడు ఏం చేశాడండి, సత్యమును గూర్చి, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానంటే
అసలు సత్యం అంటే ఏంటని అడగకుండా పక్కకు పోయి ఆడి పనులు ఆడు చేసుకుంటూ చేతులు కడుక్కుంటున్నాడు. అంటే వినరు కానీ అడుగుతారు. సత్యమును గూర్చి వినరు కానీ అడుగుతారు. ఏమని అడుగుతారంటే ఏమైపోయాడు, ఎక్కడున్నాడని అడుగుతున్నారు. అదే ఆ ఎక్కడున్నాడని అడుగుతున్న వారు గూర్చి ఎక్కడున్నాడని మేము చెప్తున్నాం. మీరు వింటారా? వినరు. ఎందుకు వినరు చెప్తున్నా? ఆడు మూసేశాడు. ఎవరు చెప్పండి? ఆడు విన్నెవడు, చూడనివ్వడు. ఎంతమంది మనం కూర్చున్నాం, ఇన్ని లక్షల మంది జనాభాలో వీళ్ళందరూ ఇప్పుడు సరిగ్గా ఈ టైంకి ఎక్కడ తిరుగుతారండి? ఎక్కడ తిరుగుతారు చెప్పండి? ఎందుకు తిరుగుతారో తెలియదండి, ఎందుకు పరిగెడతారో తెలియదండి, ఎందుకు ఆ కేకులు జల్లుకుంటారో తెలియదండి, ఎందుకు ముగ్గులేస్తారో తెలియదండి. అసలు ఏంట్రా అంటే మీరు గమనించండి, అదో రకమైన ట్రాన్స్లో ఉంటారు. చూసారా? ఆ మబ్బు అలా ఉంటుంది. ఎందుకు చేస్తున్నారా? మీరెందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేశారు కదరా, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా మీరెందుకు వేస్తున్నారా ముగ్గు అంటే మరి వాళ్ళు వేసారు, మనం అయిపోతే బాగోదు కదరా. ఎందుకు వేస్తున్నారంటే ఏమీ లేదు, బాయ్ 23 వెల్కమ్ 24. నువ్వు ముగ్గేసావని వచ్చేస్తుంది. అది ఏం చేస్తారు ఏం అర్థం కాదు. నేను మరలా అడుగుతున్నాను, పోనీ ఇలాంటివి ఏమీ నమ్మరు. ఎంత గుడ్డోళ్ళు మీరు చూడండి, ఎలాంటివి నమ్ముతారు చెప్పనా? మీరు సినిమాల్లో హీరోలను గమనించండి. ట్రెండ్ చెప్తున్నాను, సాతాను ఎలా పట్టిందో. ఆడెలా గుద్దితే ఆడెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పడిపోయి అక్కడి నుంచి ఆడ కింద 2 మగ్గలేసి అలా లెగిసిపోయి అలా వెళ్ళిపోతే అది నమ్ముతారు. దానికి 150 రూపాయలు 200 ఇస్తారు. నేను అడుగుతున్నాను, సత్యం చెప్తే నమ్ముతారండి? యేసు ప్రభువు వారు ఒక ఆయన దేవుడిగా వచ్చాడంటే నమ్ముతారా? ఆడి గాల్లో ఎగిరిపోతున్నాడంటే నమ్ముతారు, ఆడు గుద్దేస్తే చచ్చిపోతాడంటే నమ్ముతారు. ఇన్ని నమ్ముతారు కానీ సువార్త నమ్మరు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకు నమ్మరంటే ఇది డెవిల్స్ టైం. నమ్మనివాడు వాడు. ఇది ఈవిల్ ఏజ్. వాడు నమ్మనివాడు వాడు. వాడు అండర్లో ఉన్నారు కనుక వాడు అన్నీ అర్థమయ్యేలా చేస్తాడు. సత్యదేవుని గురించి కొంచెం దూరం పెడతాడు. అల్లెళ్ళే వచ్చే వారం వెళ్దామన్నా చర్చికి, ఇలాంటివన్నీ చెప్తుంటాడు అటు. ఇంకా హ్యాపీ ఉంది కదండి, వాడు ఎలా మాయ చేస్తాడు చూడండి. ఫేస్బుక్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఈ సోషల్ యాప్స్ ఉన్నాయి కదండి. ఫేస్బుక్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు అంటే 5,000 మంది ఉండొచ్చు. నాకు 2 బుక్లు అయిపోయినాయి. అంటే 5,000 మంది ఫ్రెండ్స్ నిండిపోయారు. విషయం చెప్పనా? సాతానుగాడు వేసి వార్లు ఎలా ఉంటాయి చూడండి. కళ్ళ ముందున్న ఏ స్నేహితులు మనం బొరకెక్కరు కానీ అసలు ఆడెవడో తెలియని ఈ ప్రపంచంలో స్నేహాలు మనం వెతుకుతాం. ఆ మాట మీకు అర్థమవుతుందా? కళ్ళ ముందున్న స్నేహితులు మనకు ఎక్కరు, కళ్ళ ముందున్న సహోదరులు మన బొరకెక్కరు. కానీ మన బుక్లో మాత్రం ఎంతమంది స్నేహితులు ఉంటారండి? 5,000 మంది. వాడు బిస్కెట్ ఎలా చేస్తాడు చెప్పనా? నీ కళ్ళ ముందున్న వాళ్ళతో మాట్లాడనివ్వకుండా నీకు ఎంతసేపు ఎక్కడో ఈ వరల్డ్లో ఉన్నవాళ్ళు ఏం స్టేటస్లు పెట్టారు, ఏం ఫోటోలు పెట్టారు, అప్డేట్స్ ఏంటి, ఇవాళ జోగొట్టి 2023 అంతా తెలియకుండా టైం అంతా బుక్స్ ఉంటే దింపేస్తాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు వచ్చిన తర్వాత బంధాలు బలపడ్డాయి అంటారా? ఉన్న బంధాలు ఊడిపోయి అనవసరమైన బంధాలు ఊహల్లో తేలుతున్నామంటారు? చెప్పండి. మాట్లాడుకుంటున్నారండి భార్య భర్తలు, స్నేహితులు మాట్లాడుకుంటున్నారండి. ఆవిడ అటేవుగా ఫోన్ అట్టుకుంటుంది, వీడు ఇటేవు ఫోన్ అట్టుకుంటారు. పిల్లల మధ్యలో పడుకుని అలా తిరిగి ఇలా తిరిగి వీళ్ళ మొఖాలు ఇంతే వాళ్ళు నిద్ర వస్తారు. బంధాలు బలపడుతున్నాయి చెప్పండి. ఫ్రెండ్ ఒకడు వచ్చి మాట్లాడుతుంటే ఆడు మనతో మాట్లాడుతున్న మనం చెత్తంతా నొక్కుంటాం. ఆడేసాడు ముసుగు, దాని పేరే నెట్, ఇంటర్నెట్. ఆ నెట్లో ఎట్టాడు ఈ పెట్టలన్నిటిని అలా పెట్టి పడుకోండి తిరగండి. ఆ నెట్లో అలా ఊపుతున్నాడండి వాడు. నేను అడుగుతున్నాను, ఈరంతా నువ్వు ఫేస్బుక్తో గడిపితే నువ్వు వాడు వల్లలోనే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈరంతా నువ్వు వాట్సాప్లోనే గడిపితేనే మళ్ళీ చెప్తున్నాను, వాడు వల్లలోనే ఉన్నావు, గుర్తుపెట్టుకో.
దేవుని చిత్తము కాలము వ్యర్థమైపోతుందని ఒకవేళ నువ్వు గ్రహించకుండా అక్కడే నువ్వు టైం పాస్ చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తం చెయ్యని ఆదాము దొరికేశాడు, దేవుని చిత్తం చెయ్యని అవ్వ దొరికేసింది, దేవుని చిత్తము కాలాన్ని ఉపయోగించని దావీదు దొరికేశాడు, దేవుని చిత్తంలో యామరపాటుకున్న సంసం దొరికేశాడు. ఒకవేళ ఈ 2023లో నువ్వు అలా ఉన్నాయేమో, ఆల్రెడీ దొరికేసి వాడి దగ్గర ఉన్నాయేమో, జాగ్రత్త. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాయేమో. నీ టైం అంతా అని అడుగుతున్నాను, ఎక్కడ గడుపుతున్నావు? కనీసం గంట ఈ ఏడాదిలో మానకుండా బైబిల్ చదివా. బాత్రూంలో కట్టిపోతున్నాం ఫోన్. మనం టిఫిన్ చేసే దగ్గర ఫోన్ చేస్తాం, భోజనం చేసే దగ్గర ఫోన్ చేస్తాం, బాత్రూంలో ఫోన్ చూస్తాం, అన్నిట్లో ఫోన్. పట్టుకెళ్ళి ఏం చేస్తున్నావు? ఆ బాత్రూంలో ఏమైనా దేవుని పాటలు వింటావా? ఆ భోజనం చేస్తున్నప్పుడు ఏమైనా వర్తమానం వింటావా? చెత్త అంతా స్టేటస్లు ఎవరు పెట్టేవారు చూస్తాను, అడుగుతున్నాను. ఇప్పుడు మీకు వచ్చేసి ఉంటాయి 12 అవుతులకు వచ్చేస్తే దడ 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 అని వచ్చేస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ. అడుగుతున్నాను, ఎంత టైం కేటాయించి వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారండి. నేను అడుగుతున్నాను, ఈ ప్రపంచం తెలియకుండానే ఒక ట్రాన్స్లో నడుస్తుంది, మీరు చూసారా? దాన్ని బైబిల్ అంది దుష్టయుగం అంతే. దేవుడు కాలము, ఈ విలువైన సమయానికి, విలువైన జీవితాన్ని గూర్చి దేవుని చిత్తము, ఇవేం బొరకలేకనివ్వడండి. అలాగాడు టైం ముందుకు నడుపుతాడు. నెక్స్ట్ వాడు వేసే వాళ్ళు ఇంకోటి చెప్తున్నా, వాడు ఖచ్చితంగా విగ్రహారాధన చేయిస్తాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాడున్నాడు, ఇది దుష్టయుగం అనడానికి అదే నడుస్తుంది అన్నాడు. వాడు ఖచ్చితంగా విగ్రహారాధన చేయిస్తాడు. మీరు చేస్తున్నారు. నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను, నేను కూడా చేస్తున్నానేమో. మేము ఎక్కడ చేస్తున్నాం అనకండి. విగ్రహానికి వాడే మెటీరియల్స్ ఏంటండి? బైబిల్లో ఉన్నాయి. ఏం మెటీరియల్ వాడతారండి? బంగారము, ఇనుము, చెప్పండి, రాళ్ళు, రంగురాళ్ళు, ఇలాంటివన్నీ వాడతాం. నేను అడుగుతున్నాను, సామాన్యమైన రాళ్ళు కూడా వాడతారు. వీటిని మనం పూజించట్లేదంటారా? ఈ 2023లోని పిసినుగొట్టి ఎంత వ్యవహారం చెప్పిన, ఇంత బంగారం కొరకు కూడా ఏడ్చాం. నువ్వు బంగారం మీద ఉన్న మోజు, నేను చెప్తున్నాను, నువ్వు విగ్రహారాధనే చేస్తున్నావు. నీ ఇల్లు కోసం నువ్వు ఎంత టైం కేటాయించానని చెప్తున్నాను. ఆ ఇంట్లో ఉన్న రాళ్ళు ఉన్నాయే అని అడుగుతున్నాను, ఆ రాళ్ళకి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు. ఇది విగ్రహారాధన కాదా చెప్పు? కార్లు, బైకులు, వస్తువులు, ఫోన్లు, ఈ మెటీరియల్ అంతా ఏంటి చెప్పండి? ఇది విగ్రహారాధన కాదా? జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేశాడు అంతే. వాడు పూర్వకాలం మనుషులకి ఒక ఆకారంలో పెట్టాడు, ఇప్పుడు మంచి సేపులు ఇచ్చి చేతిలో పెట్టాడు మనకి. ఇదిగో నాకో సేపు ఇచ్చాడు, నా మ్యారేజ్ రింగ్ ఇది, మంచి మంచి షేపులు ఇచ్చాడు వాడు. ఇదిగో ఇలాగ ఒక చతురస్ర ఆకారం ఇచ్చాడు, ప్రతి దానికి ఒకటి పెట్టాడు. చూడండి, మన ఇంటిని ఎంత ఆరాధించేస్తామండి మనం కొనుక్కున్న వాహనాలని ఎంత ఆరాధించేస్తామండి మన చుట్టూ ఉన్న పదార్థాలను ఎంత ఆరాధించేస్తున్నామండి. కట్టుకునే బట్టనే ఎన్నిసార్లు అద్దంలో చూసుకుంటామండి. ఈ 31కి ఏం వేసుకోవాలని ఎంత షాపింగ్ చేసి ఉంటావో, ఈ 25కి నువ్వు ఏం వేసుకోవాలని ఎంత తిరుగుంటావో. బట్టను ఆరాధిస్తున్నాం, మెటీరియల్ని ఆరాధిస్తున్నాం, ప్రతి పదార్థాన్ని ఆరాధిస్తున్నాం. అందుకే మళ్ళీ చెప్తుంది బైబిల్, ఇది దుష్టయుగం వాళ్ళలోనే ఉంది. వాడు పట్టేశాడు, కనబడ్డాడు, వాడు పట్టాడు. ఇదిగో సోషల్ మీడియాకి పట్టాడు, మనస్సులను కేంద్రీకరించిన విగ్రహారాధనకు పట్టాడు. దేవుని కన్నా కులానికి పెద్ద పేటలు వేసుకునే కుల జాడ్యంలో పట్టాడు. నీ వంశం నీ వాళ్ళని చేస్తున్నావుగా, దేవుని కన్నా నీ వాళ్ళకి ఎక్కువ విలువనిస్తున్నావుగా, అక్కడ కూడా పట్టేశాడు వాడు. ఈడి రకంగా ఉండడు అనుకోకండి, ఆడ అన్ని రకాలుగా ఉంటాడంటాడు. అవ్వం దగ్గరికేమో పాములో వస్తాడు, పేతురు దగ్గరికేమో మనసులో వస్తాడు, యేసుప్రభు దగ్గరికేమో చేయబట్టుకుని కొండ మీద తీసుకెళ్తాడు. నీ దగ్గరికి నా దగ్గరికి ఎలా వస్తాడంటే ఫేస్బుక్లో వస్తాడు, ఇన్స్టాగ్రామ్లో వస్తాడు,
బంధువుల్లో వస్తాడు, స్నేహితుల్లో వస్తాడు. నిన్న టార్గెట్ అల్లా ఒక్కటే, నువ్వు దేవుని చిత్తం చేయకూడదు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తం చేసావంటే దేవుని అధికారం నీ చేతుల్లోకి వస్తుంది. వాడి చేతుల్లో అధికారం ఉండాలంటే నువ్వేం చేయకూడదు చెప్పు? నువ్వు దేవుని చిత్తం చేయకూడదు. నేను అడుగుతున్నాను, ఇవి ఎవరికి అర్థమవుతాయండి? ఇది దుష్ట యుగం అని చెప్తే ఇవి ఎవరికి అర్థమవుతాయి చెప్పండి? మరలా నేను చెప్తున్నాను, మరి ఇది పోవాలి అంటే ఎప్పుడు పోతుంది? 24లో పోతుందా? 25, 26, 2050, 60, 70, 3000, 4000, 5000 ఎప్పటికీ పోతాం. ఎప్పుడు పోతుందో చెప్పనా? బైబిల్ ఒక రెఫరెన్స్ ఉంది, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. గురుకులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందును జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఒక న్యూ వే అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? యుగ సమాప్తి వరకు రాదంట. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఒక కొత్త కాలము, ఒక కొత్త యుగము, ఒక కొత్త జీవితము. ఇదిగో ఇది దుష్టులు, వీళ్ళ నీతిమంతులని. ఈ రెండు ఎప్పుడు ఏరవుతాయంటే 24లో అవ్వో, 25లో అవ్వో, 26 కాదు, 2050 కాదు, 3000 కాదు, 4000 కాదు. మరి ఎప్పుడు అంటే ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఒకటి, యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, అప్పుడు ఏరవుతుందట. అప్పటి వరకు గురుగులు, గోధుమలు అంటే నీతిమంతులు, అనీతిమంతులు కలిసి ఉంటారు. ఇప్పుడు ఎవరు వాడు అండర్లో ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ ఒక సైన్ ఉంది, గుర్తండి చెప్పనా? ఎవరు దేవుని చిత్తము నెరవేరుస్తారో చెప్పండి, వాళ్ళు గోధుమలు. ఎవరైతే దేవుని చిత్తము నెరవేర్చరో చెప్పండి, వారు గురుకులు. ఒక యుగం వస్తుందట. బైబిల్ అండి, ఆది కాండం నుంచి నేను మళ్ళీ చెప్తున్నానండి. మీకు ధైర్యం ఉంటే, ఒప్పుకునే మనసు ఉంటే, ఎదురు చూసే ఓపుకుంటే, ప్రతి అడుగడుగునా బైబిల్ ఏం చెప్పింది చెప్పనా? అసలు న్యూ ఇయర్ అంటే ఇది కాదు, కాలం అంటే ఇది కాదు. ఒక కాలం ఉంది, ఆ కాలం రాబోతుంది. ఆ కాలంలోనే ఈ మార్పులు జరగబోతున్నాయి. ఏమవుతుంది? సమస్తము నూతనముగా మారిపోతుంది. ఇప్పుడు అయిందండి సమస్తము నూతన. పాత అప్పులు లేవండి, తీరిపోయినాయా? డిసెంబర్ వచ్చిందని. పాత రోగాలు లేవండి, తీరిపోయినాయా? పాత గొడవలు ఇంకా అలా ఉన్నాయి. అత్త గొడవలు, మామ అల్లుడు గొడవలు ఉన్నాయా లేదా? అప్పులో డిసెంబర్ వచ్చింది కట్టకలే అంటాడా? రోగం పర్లేదు, డిసెంబర్ వచ్చింది ఇంకా ఆగిపోతున్నాను 23తో బాయ్ అంటదా? ఏది మారింది? ఏం మారదు. ఇంటి ముందు ముగ్గు మారుతుంది, లోపల క్యాలెండర్ పేజ్ మారుతుంది. ఏం మారింది? మన తలకాయ ఏం మారలేదు. ఏది మారదు. అదే రోగాలు, అదే బాధలు, అవే సమస్యలు, అవే ఏడుపులు, అవే గొడవలు. అంతే. జస్ట్ ఈ 2-3 గంటలు అలా ఊగుతాం, న్యూ ఇయర్ అని ఫీల్ అవుతాం. నెల అయిపోయిన వెంటనే ఆ న్యూ ఇయర్ ఫీలింగ్ కూడా పోతుంది. మళ్ళీ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చెప్తున్నాను. ఎప్పుడు న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నా. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఆ న్యూ అనేది ఏమైనా అనుభవిస్తున్నావా? ఏమనుభవిస్తున్నావు? టర్కీ కూడా తినేసి ఉంటున్నావు అంతే. ఏమనుభవిస్తున్నావు? ఏం అనిపించట్లేదు. కక్క ముక్క డొక్క తినడమే న్యూ ఇయర్ అనుకుంటున్నావు తప్ప ఏం న్యూ ఇయర్ చెప్పండి? ఒకవేళ అది గట్టిగా తినేసామంటే మళ్ళీ 1వ తారీఖు కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఏం న్యూ ఇయర్ చెప్పండి? గట్టిగా తింటే బతకలేము, తినకపోతే బతకలేము, మనుషులు నిలబడితే బతకలేము, నిలబడకపోతే లోపల ఉంటే గాలేకి బతకం. అసలు నేను అడుగుతాను, ఏముందండి న్యూ ఇయర్? అదే సొక్కం, అదే మనిషి, అదే అప్పులు, అయ్యే బాధలు, అవే గొడవలు, అదే మొఖాలు, ఇదే జీవితం, ఇదే చర్చి, ఇదే జేమ్స్ గారు, ఇంత వ్యవహారం అంతే. ఇంకా ఇది కాదు న్యూ ఇయర్ అంటే. ఏదో ఉంది. ఏముంది? ఇంకో రిఫరెన్స్ చూడండి, స్థిరపరచుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ
పరిశుద్ధాత్మనికి విరోధముగా మాటలాను వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైన 2 కాలాలు చెబుతున్నాడు. మీరు గమనిస్తున్నారు లేదు? ఒకటి ఈ యుగము, చెప్పండి. రాబోవు యుగం అంటే కనిపిస్తున్న టైం ఒకటి, చెప్పండి. ఇంకా కనబడిన టైం ఒకటి ఉంది. మీకు ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయండి బైబిల్ అలాంటివి? ఎన్నో వందల రిఫరెన్స్ ఉన్నాయి. కోకలలు ప్రసంగాలు ప్రపంచ పటం మీద ఉన్నాయి ఈ యుగాలకు వచ్చి. ఇదిగో ఈ యుగము రాబో యుగం, ఈ యుగము రాబో యుగం. క్రైస్తవుడు ఎదురు చూసేది చెప్పిన 2024 కొరకు కాదు. నిజంగా నీ బుర్రకు వాక్యం ఎక్కితే, నిజంగా నీ వాక్యము నీ మైండ్లో పనిచేయడం స్టార్ట్ అయితే నువ్వు ఎదురు చూడాల్సింది రాబోతున్న నూతన సంవత్సరం కొరకు కాదు, నూతన యుగం. అది ఇప్పుడు వస్తుంది. అందుకే మనకు చూడండి, ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే ఏదో పెద్ద ఫీలింగ్. ఈ వాక్యం అర్థమైన తర్వాత న్యూ ఇయర్ అంటే పెద్ద ఫీలింగ్ లేదు. ఇది కాదు న్యూ ఇయర్ అంటే. అసలు న్యూ ఇయర్ ఉంది, అది ఎప్పుడు వస్తుంది? నా ప్రభు ఎప్పుడు వస్తాడు? నా న్యూ ఇయర్ ఎప్పుడు జరుగుద్ది? యుగ సమాప్తి ఎప్పుడు జరుగుద్ది? ఏర్పాటు ఎప్పుడు జరుగుద్ది? ఆ లైఫ్, ఆ జర్నీ, ఆ డైమెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దీని కొరకు ఎదురు చూస్తాం. అందుకే క్రైస్తవుడు ఎదురుచూపు సంవత్సరాలు కాదు, క్రైస్తవుడు ఎదురుచూపు యుగం. ఈ దుష్ట యుగం నుంచి ఆ నూతన యుగంలోనికి సమస్తము నూతనంగా మారిపోయి ఈ మూలుగులు పెడబొబ్బుల నుంచి నేను ఎప్పుడు వెళ్తాను? ఎప్పుడైనా ఎదురు చూసారా? మీరు కూడా 2024 కొరకు ఎదురు చూస్తారు. ఒకవేళ ఇప్పటివరకు మీరు అలా ఎదురు చూస్తే, ఒక ఆత్మీయ తమ్ముడుగా, అన్నగా, కొడుకుగా, అన్నగా మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ వ్యూ మార్చుకోండి. దయచేసి అలా ఆలోచించకండి. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. మనం ఆలోచించాల్సింది ఒక యుగం ఉంది, ఒక యుగం ఉంది. ఎప్పుడు వస్తుంది అది ఏమో తెలీదు. ఈరోజే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. మరి ఆ యుగంలో నేను ఉండాలి అంటే మళ్ళీ సాయం దేవుని చిత్తం నెరవేర్చిన వారు ఖచ్చితంగా చెప్పండి ఆ యుగంలో ఉంటారు. మాట నేను చెప్పనా? అబ్రహాం ఉన్నాడు కదండి, వాగ్దానాలకు వారసుడు ఎవరండి? అబ్రహాం. మీరు ఎప్పుడైనా గమనించారు అబ్రహాం గారి లైఫ్ని? వాగ్దానాలకు వారసుడైన ఆయన, మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఆ వాగ్దానం, ఇస్సాకును పక్కన పెట్టండి, ఎప్పుడైనా ఆ వాగ్దానము ఈ భూమి మీద జరగడం మీరు ఎప్పుడన్నా అబ్రహాం అనుభవించడం మీరు బైబిల్లో చూసారా? ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఇస్సాకును పక్కన పెట్టండి. వారసుడు, వాగ్దానాలకు వారసుడైన అబ్రహాము ఎప్పుడైనా ఈ భూమి మీద ఇది నెరవేరుతాదని అబ్రహాము ఎదురు చూసినట్టు మీరు ఎప్పుడైనా బైబిల్లో చదివారా? అసలు అబ్రహాం మైండే ఎక్కడ లేదంటే, ఒక యుగం రాబోతుంది, ఒక మహాపట్టణం ఉంది, అది పునాదులు కలిగిన పట్టణం, నాకు లైఫ్ అక్కడ కావాలి, ఎక్కడ కాదు. అందుకే అంత దేశాన్ని ఇస్తే అబ్రహాం ఏం చేశాడు చెప్తున్నా? ఈ యుగంలో నాకు ఏ ప్యాలెస్లు వద్దు, ఆ యుగంలో పునాదులు కలిగిన పట్టణంగా. అంటే ఆ పూర్వం నుంచే ఆ మనుషులకి ఈ యుగం కోసం తెలుసు అన్నమాట. ఇన్ని యుగాలు మారిపోయినా మనకు తెలియట్లేదు, ఇన్ని అయిపోయినా తెలియట్లేదు. మోసేని మీరు గమనించండి, అస్సలు దీని మీద మనసు లేదట, సింహాసనం వద్దట, పేరు వద్దట, నువ్వు పెద్ద ఎంపరర్గా ఉండవయ్యి అంటే వద్దట, నెక్స్ట్ ఫరో నువ్వు అంటే వద్దట. మరి నీకేం కావాలి? అక్కడ కావాలి. వీళ్ళందరికీ తెలుసు అంటే వీళ్ళందరికీ తెలుసు కనుక పెంటతో సమానంగా ఎంచుకున్నారు ఈ విగ్రహ సంబంధమైనవి. మనం అందరం పెంట అంతా మీద వేసుకుని అబ్రహాం దీవెన అంటున్నామ్మా. మీరు ఎప్పుడైనా అబ్రహాం దీవెన అంటే అడుగుతున్నారు, తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారండి అందరూ. అబ్రహాం దీవెన, అబ్రహాం దీవెన, అబ్రహాం దీవెన అని ఈ యుగాన్ని చూపిస్తున్నారు తప్ప, అబ్రహాం దీవెన అంటే ఈ యుగము కాదు, రాబో యుగమందు మనసు ఉంచాడని ఒక్క ప్రసంగాలు మీరు వినండి, ట్రెండింగ్ ప్రసంగాలు ఒక్కడ కనబడదు. అంత ప్రాస్పరిటీ ప్రసంగాలు, అంత ఈ యుగ సంబంధమైన ప్రసంగాలే తప్ప ఆ యుగానికి పోవాలని ఒక్కరు. పౌలు గారు ఒక మాట అంటారు, మీకు తెలిసి రిఫరెన్స్, ఎవడైనను ఈ జీవిత కాలం మట్టుకంటే ఈ యుగానికి మాత్రమే యేసుక్రీస్తును ఎంబడించిన ఎడల, చెప్పండి, మనుషులందరికన్నా, చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, పర్యాయపదం చెప్పండి, పనికి మాలినోళ్ళు.
నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఈ యుగం కొరకు కదా. మీరు అడుగుతారు, చాలామంది అడుగుతారు, యేసుప్రభుని వెంబడిస్తే రోగాలు వస్తాయంటే వస్తాయి. యేసుప్రభుని వెంబడిస్తే కష్టాలు వస్తాయంటే వస్తాయి. యేసుప్రభుని వెంబడిస్తే మరణాలు వస్తాయంటే వస్తాయి. ఎందుకంటే ఇది దుష్ట యుగం. నీతిమంతులకి నిలువరమైన గుడారం ఎక్కడ లేదు. వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కరువులు వస్తాయి, కటకాలు వస్తాయి. మనుషులు తిరగబడిపోతారు, నాన్నవారే వ్యతిరేకమైపోతారు, స్నేహితులే ఎన్నిపోట్లు పొడుస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నీతిమంతులకి ఈ యుగమందు శ్రమే మిగులుద్ది. అంతే, చచ్చిపోతారు. లాస్ట్కి ఏమైపోతారు? చివరికంటే చనిపోతారు. ఎందుకంటే ఈ యుగములో తృప్తి లేదు లేదు లేదు. ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా దొరకదు. నువ్వు ఎదురు చూసింది, నేను మళ్ళీ చెప్తున్నాను, నెరవేరకపోతే నువ్వు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు ఎదురు చూడాల్సింది ఏంటి చెప్పనా? మరణాత. చెప్పండి, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? యేసయ్యా త్వరగా రమ్ము. ఎందుకు చెప్పండి? మరణాత అంటే బైబిల్ మిషన్ అనుకోకండి. మరణాత త్వరగా అంటే త్వరగా రమ్మంటే దాని అర్థం ఏంటి చెప్పండి? రా, మాకు నిలువురమైన గురాడం ఇక్కడ లేదు. కొండల్లో తిరిగాం, వాగుల్లో తిరిగాం, అడవుల్లో తిరిగాం, మేక చర్మాలు కప్పుకున్నాం, జంతు చర్మాలు కప్పుకున్నాం, ఏడ్చాం, పరిగెలెట్టాం, రంపాలతో కోయించుకున్నాం. ఎందుకంటే మాకు తెలుసు ఈ దృష్ట యుగంలో మాకు నివాస స్థలము శాశ్వతం కాదు. మరో రిఫరెన్స్ చూడండి, పెద్ద ఆయన చెప్తున్నాడు. లూకా సువార్త 20వ అధ్యాయం, లూకా సువార్త 20వ అధ్యాయం 35వ వచనం. పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వడరు, దేవదూత సమానులను దేవుని కుమారులేందరూ. మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ మాట్లాడుతున్న పదాల కూర్పు ఏ లైఫ్ను కూర్చండి? మళ్ళీ ఆ యుగమే. ఏదైతే నిత్యత్వపు యుగం ఉందో ఆ యుగాన్ని కూర్చే మాట్లాడుతుంది. ఇది ఎక్కకుండా ఆడు ఏం చేశాడు చెప్పండి? మూసాడు అంటున్నాడు, ఏయ్ కేక్ కట్ చేయి, హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది అన్నాడు. సీరియస్గా మనం అంటాం, ఆడి నోట్లో కేక్ పెట్టేసి, ఆడు మన నోట్లో కేక్ పెట్టేసి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. విషయం ఏంటి చెప్పనా? అది ఎలా ఉంటుంది చెప్పనా? అరే దుష్టయుగంలో చచ్చిపోతావరా అంటే ఆడంటాడు, సేమ్ టు యూ, నువ్వు కూడా చచ్చిపోతావు అంటాడు. అదే దాని అర్థం వెనకాల. అరే నువ్వు దుష్టయుగంలో ఉన్నావంటే ఆడంటాడు, సేమ్ టు యూ, నువ్వు అలాగే ఉన్నావు. 2023 దుష్టయుగం. మన దుష్టయుగంలో ఉన్నాం. పేతురు పత్రిక చూడండి ఒకసారి, త్వర ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. ప్రియులారా, వీటి కొరకు శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను. అసలు విశ్వాసులు దేని కొరకు ఎదురు చూడాలట చెప్పండి? నూతన సంవత్సరం కొరకు కాదు, చెప్పండి, నూతన ఆకాశం కొరకు. విశ్వాసులు దేని కొరకు ఎదురు చూడాలి చెప్పండి? నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యుగం. ఎప్పుడు న్యూ అవుద్ది చెప్పండి? నూతన యుగం వచ్చినప్పుడు. ఈ భూమి ముక్కుతూ మూలుగుతూ తిరుగుతుంది కదండి, ఇది ఒక నూతనత్వం వస్తుంది. ఈ కాలం ముక్కుతూ మూలుగుతూ నడుస్తుంది చూసారా, దీనికి ఒక నూతన యుగం వస్తుంది. ఆకాశం మారిపోద్ది, భూమి మారిపోద్ది, సమస్త సృష్టి మారిపోద్ది. అది ఎలా ఉంటుందంటే అది ఒక నూతనం, ఇంకా బాగుంటుంది. ఏదైనా మనం బాగుందని అక్షరాల్లో మనం ఎంత చదువుకున్నామో అంత బాగుంటుంది. మళ్ళీ ఆ నూతనత్వం రావాలి. ఎందుకంటే ఏదైనా వరం తర్వాత సృష్టి వాసౌట్ అయిపోయింది, సహజత్వాన్ని చంపేసుకుంది. పండే ఫలాలు పండడం మానేస్తాయి, భయంకరమైన గచ్చపొదలు మొలిసాయి, జీవవృక్ష ఫలాలు పోయాయి. జీవవృక్ష ఫలాలు తిని బతకాల్సిన మనం గడ్డెత్తనాలు తిని బతుకుతున్నాం. రైస్ ఏ జాత అండి? గడ్డి. గోధుమలు ఏ జాత అండి? గడ్డి. మినుములు ఏ జాత అండి? గడ్డి. జొన్నలు ఏ జాత అండి? గడ్డి. గడ్డి తినేసి అనుకుంటున్నాం ఎక్కువ కాలం బతికేస్తాం అనుకుంటున్నాను. అడుగుతున్నాను, గడ్డి తిన్న జంతువు బతికేస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. గడ్డి తిన్న జంతువు బతుకుతుందో చెప్పండి. లేదండి జొన్నలు తినండి, జొన్నలు అంటే నేను అడుగుతున్నాను. మా గేదె జొన్నలే తినేది, ఎప్పుడో చచ్చిపోయింది.
జొన్నగడ్డ అంటారు తెలుసా? జొన్నగడ్డ తినేది. నేను అడుగుతున్నాను, నువ్వు ఎన్ని ప్రయోగాలు చేయి, ఒక నూతన యుగం రావాలి. అప్పటి వరకు నువ్వు ఎన్ని క్యాలెండర్లు మార్చుతావు, ఎన్ని మార్చు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక డైమెన్షన్ ఉందండి బైబిల్లో. ఎంత బాగుంటుంది చూడండి. త్వరగా ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు. ఇదిగో ఇది ఒక సీక్రెట్. ఇది అందరికి ఎక్కే సీక్రెట్ కాదు. ఈ దుష్టయుగంలో కూరుకుపోయిన వారికి ఎక్కే సీక్రెట్ కాదు. భక్తులైన వారికి, దేవుని చిత్తము నెరవేర్చాలనుకున్న వారికి అర్థమయ్యే ఒక సీక్రెట్. చెప్పండి, చదవమ్మా. మనమందరము నిద్రించముగా నిమిషములు ఒక రెప్పపాటున కడబోర మొరగగా మనమందరము మార్పు పొందుతాం. ఈ బాడీ మారిపోద్దట. తుమ్ముతున్నాం, దగ్గుతున్నాం, రోగాలు అట్టినాం, తెల్లంటికలు వచ్చేస్తున్నాయి, షుగర్లు, బీపీలు, వయసు అయిపోతే నునుపు తగ్గిపోతుంది, రకరకాలు అయిపోతున్నాంగా. ముక్కు మీద మచ్చలు, నుదుడి మీద మచ్చలు, ఏటి కణాలు చచ్చిపోతున్నాయి, బుగ్గల మీద మచ్చలు, ఎక్కడెక్కడో మచ్చలు, ఇవన్నీ కణాలు చచ్చిపోతున్నాయి. అడుగుతున్నాను, ఒకరోజు ఆ లైఫ్ అంతా పోతుందంటే ఎలా ఉంటుందంటే ఒక మంచి ఆకారం వస్తుందంట. ఎలా ఉంటుంది? మాకు రెఫరెన్స్ కావాలండి. అసలు ఎలా ఉంటుందని మీరు బైబిల్ నడితే ఒక రెఫరెన్స్ ఏడు చెప్తున్నా. అచ్చు యేసుప్రభులో ఉంటామంట. ఆ యోహాన్ గారు అంటారు, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉంటాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చెప్పండి ఎగ్జాక్ట్ అలాగా ఉంటారంట. ఇంకా అర్థం అవ్వలేదా? ఇంకా నేను చెప్తున్నాను. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడే ఎంఐ మార్గంలో కనబడ్డాడు, అప్పటికప్పుడే నిమిషాల వ్యవధిలో యెరూషలేములో కనబడ్డాడు, అప్పటికప్పుడే నజరేతుకు వచ్చాడు, అప్పటికప్పటికే శిష్యులతో మాట్లాడాడు, తమతో మాట్లాడాడు, ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగానే లోపలికి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, ఇవి ఎలా జరిగిపోతున్నాయి అంటే ఆ డైమెన్షన్ అలాంటిది, ఆ లైఫ్ అలాంటిది. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక మళ్ళీ ఒకసారి వివరిస్తాను. మనం 3 డైమెన్షన్లో మాత్రమే బతుకుతున్నామండి ప్రజెంట్. మన 3 డైమెన్షన్ అంటే ఫ్రంట్ బ్యాక్, అంటే ముందుకి వెనక్కి. ఈ రెండు కలిపితే ఒక డైమెన్షన్. మనం ముందుకు వెళ్ళగలం, వెనక్కి వెళ్ళగలం. రెండో డైమెన్షన్ ఉంది, పక్కకి వెళ్ళగలం, పక్కకి వెళ్ళగలం. ఇది రెండో డైమెన్షన్. పైకి వెళ్ళగలం, కిందకి రాగలం. 3 డైమెన్షన్. ఎంతకు మించి ఇంకేమైనా వెళ్ళగలమా? మూలకి వెళ్తున్నాం అనుకోండి, అది లెక్కలోకి రాదు. దీన్ని 3 డైమెన్షన్ అంటారు. 4th డైమెన్షన్, 5 డైమెన్షన్, 6, 7, 8, 9, 10 డైమెన్షన్ ఉన్నాయట. ఐన్స్టీన్ చెబుతున్నాడు. అవి ఎలా ఉంటాయంటే అది అర్థమవుతాట. అది ఎలా ఉంటుంది చెప్పండి. ఇదిగో ఇలా చూస్తుండగానే ఇప్పుడు మనం ఇలా నడిచి ఇలా రాగలమని చెప్పండి. ఇలా ఆ డైమెన్షన్లో వస్తాం. ఆ డైమెన్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలంటే నీకు 1 hour 2 hours పడుతుంది. కానీ ఆ డైమెన్షన్ అంటే చెప్పిన జస్ట్ జూమ్ చేసినట్టు వెళ్ళిపోతావు అంతే ఆ లైఫ్లో. ఆ డైమెన్షన్ వేరు. 1 డైమెన్షన్ ఉంటుంది. మీరు చూడండి, మీరు యూట్యూబ్లో ఎన్ని పొంకాల వీడియోస్ ఉన్నాయి. 1 డైమెన్షన్ జీవులు ఉంటాయి. అవి ఎదరే చూస్తే 1 డైమెన్షన్ అంటే దానికి ఎంత తెలియదు మనకి. మనం ఇలా మనం ఉన్నామా, ఈ ప్రపంచం వాటికి అర్థమవుతుంది. 2 డైమెన్షన్ జీవులు ఉంటాయి. వెనక్కి వెళ్తాయి, ముందుకు వెళ్తాయి, ఆ పక్కకి వెళ్ళడం, ఎదరికి వెళ్ళడం, ఈ ప్రపంచం వాటికి తెలియదు. మనం 3వ స్టేజ్లో ఉన్నాం. 3 డైమెన్షన్ జీవులు మనం. 4th డైమెన్షన్లో, 5 డైమెన్షన్లో, 6th డైమెన్షన్లో, 7, 8, 9, 10 డైమెన్షన్లు ఎవరు ఉంటారంటే నేను అడుగుతున్నాను, ఈ డైమెన్షన్స్ అన్నీ దాటిన ఆవలు ఉన్నాడు నువ్వు నమ్మే దేవుడు. గుర్తుపెట్టుకో. అది ఎలా ఉంటుంది? మేఘాల మీద రావడం ఏంటంటే అదొక డైమెన్షన్. అది మూయబడిన తలుపుల్లోంచి వెళ్ళడం ఏంటి, అదొక డైమెన్షన్. అది ఇది ఎలా అంటే అదొక లైఫ్, అదొక ఇంతైన లైఫ్. అది చూడకుండానే చాలా చెప్పగలం. ఆదాము అనిపించాడు ఒక యాంగిల్లో. ఆదాము కూడా అసలు అవ్వను ఎలా చేశాడు, అప్పుడు మత్తు ఇంజక్షన్లో ఉన్నాడు. కానీ ఆదాము అవ్వ ఎలా వచ్చిందో చెప్పగలడు. అదొక డైమెన్షన్. అలాంటి లైఫ్ మనం పోగొట్టేసుకున్నామంటే ఈ మనం ఎంతో మూలుగుతూ ఏడుస్తున్నాం. బైబిల్ చెప్తుంది అచ్చు యేసుప్రభులో ఉంటాం. పునరుద్ధానం చెందిన తర్వాత ఎలా ఉంటామంటే యేసుప్రభులాగే ఉంటాం. రెప్పపాటున లోకాలు మారుతాం. రెప్పపాటున. నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే 3 రోజులు 6 రోజులు పడుతుందండి. నక్షత్రం నుంచి నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేరు, ఎప్పటికీ వెళ్ళరు, అవ్వదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇది కాంతి సంవత్సరం. నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి ఎంత అయితే ఈ విశ్వంలో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడి దగ్గరికి వెళ్ళడమే చాలా మన వయసు. సూర్య కుటుంబాన్ని దాటడానికి మన వయసు సరిపోదు. కానీ విషయం ఏంటి చెప్పిన, బైబిల్లోనట
ఆత్మ చనిపోతున్నట రెప్పపాటున సెకండ్స్లో ఈ యూనివర్స్ని దాటి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? నూతన సంవత్సరం అంటే 23 కాదు చెప్పండి. నూతన సంవత్సరం అంటే 24 కాదు చెప్పండి. నూతన సంవత్సరం అంటే ఏదో టైం ఉందబ్బా, బైబిల్ అది చెప్తుంది. దాని కొరకు నేను ఎదురు చూడాలి. దాని కొరకు నేను ఏం చేసినా పర్లేదు. నా ఫ్యామిలీ, నా జాబ్, నా టైం, నా లైఫ్లో నా ఎనర్జీ, నాకు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ ఆ యుగం కొరకు నేను ఎంత పెట్టుబడి పెట్టినా తక్కువ కాదు. ఇది దేవుని చిత్తం. మరో మాట చూడండి, ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చెప్తున్నాడు ఒక మాట. అబ్రహాము, లోతుని మీరు గమనించండి. అబ్రహాము ఏ యుగాన్ని ఎతికాడండి? రాబోతున్న యుగాన్ని ఎతికాడు. లోతు ఏ యుగాన్ని ఎతికాడండి? చెప్పండి. ఈ యుగాన్ని ఎతికాడు. ఈ యుగాన్ని ఎత్తుకున్నోడు ఏమైపోయాడో మనకు కనబడ్డాడు. ఆ యుగాన్ని ఎత్తుకున్నోడు ఎలా ఉన్నాడో కూడా కనబడ్డాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ యుగంలో ఎలా ఉంటుందంటే యెషయా గారు చూచాయిగా చెప్పారు. ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. చిరుతపులి మేకపుల్ల యొద్ద పడుకొనును, దూడయు కొదమ సింహమును, వారు వాటిని తోలెదరు. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకునను. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయను. పాలు పడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద. మీకు ఎవరో దేవుడు కానీ గుర్తొస్తాడు. నాగుపాము పుట్ట అంటే నాగుపాము పుట్ట యొద్ద పిల్లలు ఆడుకుంటారట. మీకు అర్థమవుతుందా? ఈ లైఫ్ అంతా ఎప్పుడుండే చెప్పినా ఏదైనా తోటకు ముందు ఉండేదండి. సింహం గడ్డి మేసేదండి ఏదైనా తోటలు అంటే. రక్తం మరలా చెప్తున్నాను, రక్తం ఒలిగిపోవడం లేదు, గుర్తుపెట్టుకోండి. జీవుల్ని చంపుకు తినే లక్షణాలు లేవు, గుర్తుపెట్టుకోండి. శాపభరితమైనది, భయంకరమైనది ఇలాంటివి లేవు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ లైఫ్ చెప్తున్నాడు, ఒక నూతన యుగం రాబోతుంది. క్రూరత్వం ఉండదిక, రక్తం కారదిక, భయంకరమైన ప్రమాదాలు, జీవుల యొక్క ప్రమాదాలు ఉండవు. ఈ విషయం వల్ల మనం మరణిస్తామన్న ప్రమాదం లేదు. అసలు అక్కడ క్రూరత్వం అనే సంకేతమే లేదు. పోలిగ్గా చెప్తున్నాడు ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇదిగో చాలా సాధు జీవితం, నెమ్మదిగా, మనశ్శాంతిగా. అంటే ఈ ఇంకొక అరగంట దాటేస్తే అరగంట అవతల 30 నిమిషాల్లో ఎక్కడో తెలియని ఆనందం ఉంటుంది చూసారండి. అది ఎప్పుడు ఉంటే ఎంత బాగుంటుందండి. మరి ఎప్పుడు అలాగే ఆ ఫీలింగ్ ఎలా ఉంటే ఎంత బాగుంటుంది. నేను అడుగుతున్నాను, అంతకన్నా కొన్ని కోట్ల రొట్లు ఆ ఫీలింగ్ నీకు ఉంటుంది ఆ రోజు, గుర్తుపెట్టుకో. భూమి మీదట భక్తులు ఏడుస్తారట, ప్రభు ఏడు ప్రభు, ఈ లైఫ్ ఏంటి ప్రభు. ఎందుకంటే ఎంత భక్తులైనా శ్రమలు తప్పవు కదండి. ఏడుస్తామట. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఎప్పటివరకు ఏడుస్తామంటే ఆ యుగంలో నిలబడే వరకు ఏడుస్తాం. అప్పుడట గొర్రెపిల్ల వచ్చి, అంటే యేసుప్రభు వారు వచ్చి ప్రతి బాష్పబిందువుని ఆయనే దగ్గరుండి తుడిసేసి, ప్రతి కన్నిటిని తుడిసేసి ఆయన అంటాడట, ఇక ఆ యుగం అయిపోయింది, ఈ యుగంలోకి వచ్చేసాం, ఇక వెలుగు, నిత్యమైన సంతోషం, ఆ జీవితం అయిపోయిందని ఒక భరోసా గొర్రెపిల్ల మనకిస్తాడట. నేను అడుగుతున్నాను, అన్నానికి ఏడుస్తున్నాం, భోజనానికి ఏడుస్తున్నాం, బట్టకి ఏడుస్తున్నాం, ఆర్థిక ఇబ్బందులకు ఏడుస్తున్నాం, రోగాలకు ఏడుస్తున్నాం, సమాధానం లేక ఏడుస్తున్నాం, ప్రేమలు దొరక్క ఏడుస్తున్నాం, ఇవన్నీ ఏడుస్తున్నాం. మనుషులు ఎందుకబ్బా ఇలా ఉన్నారంటే అంత్య దినాలలో ఇది దుష్టయుగం గనక మనుషులు ఇలాగ ఉంటారు. అజితేంద్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, మూర్ఖులు, కూర్లు, మాట తప్పువారు, అబద్ధికులు, అనురాగరహితులు, లిస్ట్ ఉంది కదండి, కిరాణా స్టోర్ లిస్టు. ఇవన్నీ ఎందుకు ఎలా ఉన్నారంటే అలాగే ఉంటారు. ఎందుకంటే అందరూ ఆడి కింద ఉన్నారు, వాడు అలాగే ఉంటారు, వాడు అలా నడిపిస్తున్నాడు. దీని నుంచి ఎప్పుడు వచ్చేస్తామంటే యుగ సమాప్తి యందు గోధుమలైన దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలను బయటకు తీసేస్తాడు. యుగ సమాప్తి యందు వాడు అండర్లో ఉన్న దుష్టుని వెంబడించిన వారిని తీసుకెళ్ళి కట్టగట్టి ఆ పాతాళం అనే దాంట్లో మందగా పడేస్తాడు.
ఈ నీతిమంతులను తీసుకెళ్ళి చెప్పండి ఆ నిత్యమైన నివాసంలో పెడతాడు. ఇంత విన్నాక ఇది నిజమేనంటారంటే, నువ్వు పనికి మాలినవన్నీ 150 రూపాయలు ఇచ్చి నమ్ముతున్నావు. నువ్వు పనికి మాలిన చెత్తంతా నమ్ముతున్నావు. దానివల్ల నీ జేబుకాయలు తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఇది నమ్ము. ఇది నమ్మడం వల్ల నువ్వు నష్టపోయేది ఏమీ లేదు. లేదంటే ప్రస్తుతాన్ని నేను నమ్మనప్పుడు నమ్ముతానంటే నేను అడుగుతున్నాను, అప్పుడు నమ్మకం లెక్కల్లోనికి రాదు. ఇప్పుడు చెప్పండి, ఒక క్రైస్తవుడిగా యేసుప్రభువుని వెంబడిస్తున్న ఒక బిలీవర్గా మనకు న్యూ ఇయర్ ఎప్పుడు చెప్పండి? 24, 25 ఇవేమీ కాదు. ఇవి జస్ట్ క్యాలెండర్ మారుతుంది. క్రైస్తవుడిగా నా న్యూ ఇయర్ ఎప్పుడో చెప్పినా, ఆయన రావాలి, ఆ కాలంలో నేను ఉండాలి, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, ఆ సమతుల్యమైన జీవితం రావాలి, ఆ గొర్రె పిల్ల సాధువైన జీవితం రావాలి. అప్పుడు నాకు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు క్యాలెండర్లు మారుతాయి, ముగ్గులు మారుతాయి, మనుషులు మారుతారు, అప్పులు మారుతాయి, బాధలు మారుతాయి, అన్నీ మారుతాయి. ఎన్ని మారినా ఈ మూలుగు మారదు. ఎప్పుడు పోద్దంటే ఆయన వచ్చినప్పుడు చెబుతాడు, మరణాత త్వరగా రమ్ము రమ్ము రమ్ము. చివరి ప్రకటన గ్రంథంలో కూడా అదే జ్ఞాపకం చేశాడు. ఒకసారి చూడండి, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. చూసారా, యోహాను పద్మాసులంకలో కనిపెట్టింది 2024 కోసం కాదు. చెప్పండి, యేసు ప్రభువా త్వరగా రమ్ము. పౌలు అడిగాడు, నిన్ను ఎప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నా అన్నాడు. యెషయా నిన్ను ఇంకా దగ్గరకు వచ్చి దర్శించాలన్నాడు. మోసే ఈ సింహాసనం వద్దు, నాకు అక్కడ కావాలన్నాడు. అబ్రహాము ఆ పునాదులు కలిగిన పట్టణంలో కావాలన్నాడు. ఇదిగో అందరూ ఎతికింది ఆ యుగ సంబంధమైన భాగమేనండి. ఆ యుగ సంబంధమైన పైనున్న విషయాలు ఎతికారే తప్ప ఈ యుగ సంబంధమైన ఏ విషయాలు వాళ్ళు ఎతకలేదు. ఇప్పుడు బోధలన్నీ ఏ యుగాని కోసం జరుగుతున్నాయి చెప్పండి? కార్డులు ఇచ్చేస్తారు ఇప్పుడు, ఇంకో అరగంటలో కార్డులు. ఏ యుగానికి అడుగుతున్నాను, ఏ యుగానికి ఇస్తారు కార్డులు చెప్పండి? ఈ యుగానికే. మరి పోయిన సంవత్సరం తీసుకున్న ఆ కార్డు ఏమైంది? అదొకటి నెరవేరిందా? ఒకవేళ నెరవేరిని అడుగుతున్నాను. ఇక్కడ శాశ్వతంగా ఈ ఇయర్ నుంచి అదే కంటిన్యూ అవుతుందా? అసలు వాగ్దానాలకు వారసుడైన వాడికే ఈ భూమి మీద వాగ్దానాలు నెరవేరలేదు. మరి అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్న మనకి ఇక్కడ నెరవేరుతాయి అంటారు చెప్పండి? బైబిల్ అంతా ఏ లైఫ్ కోసం చెప్తుందో చెప్పినా ఆ లైఫ్ అక్కడ నెరవేరుతాయి. నిత్యమైన స్వాస్యము, నిత్యమైన బంధువులు, నిత్యమైన స్నేహితులు, నిత్యమైన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆ ఆలోచనకర్తతో నిత్యం మనం ఉంటాం. అది నిత్యము ఉండేది వాడబారుంది. ఆ న్యూ ఇయర్ కొరకు ఎదురు చూద్దాం. ఇది మీ బుర్రకెక్కితే, దేవా తెలుసో తెలియకో ఇన్ని రోజులు నేను ఇదే న్యూ ఇయర్ అనుకుంటే ఒప్పుకో ప్రభా, నా మనసు ఈ సంవత్సరాల మీద కాదు, ఆ యుగం మీద పెట్టి దేవా, ఈ జీవితం కొరకు నేను వెంబడించక ఆ జీవితం కొరకు వెంబడించేలా నాకు నేర్పించు ప్రభువా. నా కళ్ళకు పట్టేసిన సాతాను మేఘాలు మబ్బులు తీసివేయి ప్రభువా. నీ చిత్తం నెరవేర్చాలన్న ఆశ నాలో లేపి వాడు అంధకారం నుంచి నన్ను విడిపించి ఆ అంధకారం నుంచి నీ అధికారం కిందకి నన్ను తెచ్చుకో. యేసు ప్రభు అదే కదని చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చికాక రావాలి, ఆయన త్వరగా రావాలి. ఈ భూమి మీద ఉన్న ఆయన రాజ్యంలోకి అందరూ రావాలి. ఈ రాజ్యాన్ని ఆయన త్వరగా తీసుకెళ్ళిపోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు, బలమైన సంగతులు విన్నారు. మాకు నూతనత్వం తండ్రి, సంవత్సరాలు కాదు, మాకు నూతనత్వం తండ్రి. ఈ లోకమే మారిపోవాలి, ఈ యుగం మారిపోవాలి, ఈ జీవితం మారిపోవాలి పూర్తిగా తండ్రి. మీ సన్నిధిలో నిత్యత్వం మేము ఉండాలి. మా ప్రతి బాష్ప బిందువు మీరే మీ చేతులతో తుడవాలి. మరలా రోగాలు, మరలా అప్పులు, మరలా ఇబ్బందులు ఇవేమి కాదు తండ్రి. ఇక పూర్తిగా ఆనందము, సంతోషము తండ్రి. ఆ జీవితం మాకు కావాలి. అబ్రహాం ఎదురు చూసిన జీవితం, మోసే ఎదురు చూసిన జీవితం, భక్తులు ఎదురు చూసిన జీవితాలు మా ప్రభు మాకు పదే పదే బోధించిన జీవితం. ఆ జీవితం పైన ఉన్న విషయాల మీద మేము మనసు నుంచి భూ సంబంధమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఈ జీవితం కొరకే తండ్రి నమ్మక రాబోతున్న జీవితం కొరకు తండ్రి వెంబడించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ, ఒకవేళ శ్రమలు ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు ఈ ఏడాది వరకు నడిస్తే
వాటిని జయించే శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించండి. వాటిని ఓడ్చుకునే ధైర్యం వారికి దయచేయండి. మీ చిత్తమైతే వారు మోయలేకపోతే వాటిని తొలగించండి. ఎట్లయినా సరే మీ వాక్యంలో, మీ చిత్తంలో వారిని బలపరచండి. తన వాక్యాన్ని ప్రేమించి, సహవాసాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ అర్ధరాత్రి వరకు తండ్రి వాక్యాన్ని విన్నారు. మరికొన్ని క్షణాల్లో తండ్రి ఈ ప్రజలందరూ తండ్రి ఎందుకు వారు న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు వాళ్ళకి? ఎందుకంటే వాడు దుష్టుడి కింద ఉన్నాడు. వాడు ఎలా పడితే వాళ్ళ జనాలను ఆడేస్తున్నాడు తండ్రి. వారిని కూడా మార్చాలన్న తపన మాలో రేపండి. వారికి కూడా అవకాశాన్ని ఇవ్వండి. సమస్త కార్యాల్లో మీకే మహిమను ఆరోపిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రాబోతున్న నూతన యుగానికి ఒక సంవత్సరం తగ్గినందుకు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే.